గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అనిల్. ఈరోజు అయితే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం రివ్యూ చేయబోయే కార్ న్యూ షిఫ్ట్ 2024 అయితే లాంచ్ చేశారు. కమ్ లెట్స్ చెక్ ఇట్ అవుట్. న్యూ షిఫ్ట్ 2024 చూసుకున్నట్టయితే దీనైతే 4th జనరేషన్ షిఫ్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. కొత్త ఫ్యూచర్స్తో పాటు న్యూ డిజైన్, హైలీ ఎఫిషియంట్ ఏరోడైనమిక్ డిజైన్తో పాటు 6 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు బేస్ వేరియంట్ నుంచి కూడా అయితే ఆఫర్ చేశారు దీంట్లో అయితే. అండ్ అలాగే సరికొత్త డ్యూయల్ టోన్ కలర్స్ లో కూడా లాంచ్ చేశారు ఈ కొత్త షిఫ్ట్ అయితే. నెక్స్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ ప్రొఫైల్ అయితే టోటల్ గా రీడిజైన్ చేయడం జరిగింది. బానెట్ గానీ అండ్ అలాగే ఫ్రంట్ బంపర్ చూసుకున్నట్టయితే కొంచెం అయితే ఎక్స్టెండ్ చేశారు బంపర్ ని. ఫ్రంట్ బంపర్ పైన చూసుకున్నట్టయితే 3D క్రోమ్ సుజుకి లోగో అయితే డిజైన్ చేశారు. ఇంతకుముందు థర్డ్ జనరేషన్ లో చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్రిల్ పైన అయితే ఇచ్చారు ఈ లోగోని. ఇప్పుడైతే బంపర్ పైకి అయితే చేంజ్ చేశారు దీన్ని అయితే. చూసుకున్నట్టయితే స్మోక్ ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు దీంట్లో. అండ్ అలాగే డిఆర్ఎల్ చూసుకున్నట్టయితే బూమ్ ర్యాంక్ డిఆర్ఎల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాని కిందనే టర్న్ ఆన్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు దీంట్లో అయితే. ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ టాప్ వేరియంట్ లోనే ఇస్తున్నారు. బేస్ వేరియంట్ అండ్ మిడ్ వేరియంట్ లో చూసుకున్నట్టయితే హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ బంపర్ పైన చూసుకున్నట్టయితే ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ చూసుకున్నట్టయితే గ్లాసీ బ్లాక్ ఫినిష్ తో అయితే డిజైన్ చేశారు. అండ్ గ్రిల్ పైన మిడిల్ లో చూసుకున్నట్టయితే రెడ్ కలర్ తో అయితే డిజైన్ చేశారు. మరింత స్పోర్టియర్ లుక్ గా కనిపించడానికి ఈ గ్రిల్ అయితే. స్కిప్ లైట్ చూసుకున్నట్టయితే డార్క్ గ్రే కలర్ లో అయితే డిజైన్ చేశారు. అండ్ అలాగే ఎయిర్ డ్యామ్ ఇంటేక్ కూడా ఇచ్చారు ఇక్కడ అయితే. ఇది ఓవరాల్ గా ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే చాలా మేజర్ డిజైన్ చేంజెస్ అయితే చేయడం జరిగింది ఈ న్యూ షిఫ్ట్ లో అయితే. షిఫ్ట్ లో చూసుకున్నట్టయితే 2 న్యూ డ్యూయల్ టోన్ కలర్స్ లో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు స్క్రీన్ లో మీరు చూసేదైతే సిజిలింగ్ రెడ్ విత్ పర్ల్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్. సైడ్ ప్రొఫైల్ లో చూసుకున్నట్టయితే పిల్లర్ ఏబిసి కూడా బ్లాక్ అవుట్ కలర్ లోనే డిజైన్ చేశారు. అండ్ సైడ్ ఓవర్వ్యూమ్స్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ విత్ ఎల్ఈడి బ్లింకర్స్ తో అయితే ఇచ్చారు. ఓవర్వ్యూమ్స్ కలర్ చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ గ్రే విత్ రెడ్ స్ట్రిప్స్ తో అయితే డిజైన్ చేశారు మరింత స్పోర్టియర్ లుక్ లో కనిపించడానికి అయితే. డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ చూసుకున్నట్టయితే రిక్వెస్ట్ డోర్ సెన్సార్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ రేర్ డోర్ హ్యాండిల్ చూసుకున్నట్టయితే పొజిషన్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా థర్డ్ జనరేషన్ లో చూసుకున్నట్టయితే రేర్ డోర్ హ్యాండిల్ అనేది పిల్లర్ సి పైన అయితే ఇంటిగ్రేట్ చేశారు. ఈ 4th జనరేషన్ లో చూసుకున్నట్టయితే రేర్ డోర్ హ్యాండిల్ అనేది రేర్ డోర్ పైన ఇచ్చారు. ఇక్కడ సైడ్ లో షోల్డర్ లైన్ చూసుకున్నట్టయితే బానెట్ నుంచి కంటిన్యూగా టైల్ ల్యాంప్ వరకు అయితే ఇచ్చారు. డైమెన్షన్ చూసుకున్నట్టయితే లెంత్ చూసుకున్నట్టయితే 3860 mm, విత్ చూసుకున్నట్టయితే 1735 mm, హైట్ చూసుకున్నట్టయితే 1520 mm, అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 163 mm, వీల్ బేస్ చూసుకున్నట్టయితే 2450 mm. దీని కర్వ్ వెయిట్ చూసుకున్నట్టయితే 920 kg. వీల్స్ చూసుకున్నట్టయితే న్యూ డ్యూయల్ టోన్ మిషన్ కట్ అలాయ్ వీల్స్ తో అయితే డిజైన్ చేశారు. ఫ్రంట్ వీల్ చూసుకున్నట్టయితే 15-inch అలాయ్ వీల్ అయితే ఇచ్చారు. టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 185/65 15. అండ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే మెక్ ఫోర్షన్ స్ట్రట్ కాయిల్ స్ప్రింగ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఫ్రంట్ బ్రేక్ చూసుకున్నట్టయితే వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. రేర్ వీల్ చూసుకున్నట్టయితే 15-inch అలాయ్ వీల్ అయితే ఇచ్చారు. రేర్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే టార్జన్ బీమ్ అండ్ అలాగే రేర్ బ్రేక్ చూసుకున్నట్టయితే డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు దీంట్లో అయితే. ఇది ఓవరాల్ గా సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే రేర్ ప్రొఫైల్ లో కూడా చాలా చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది దీంట్లో అయితే. రూఫ్ టాప్ చూసుకున్నట్టయితే బ్లాక్ అవుట్ కలర్ లో అయితే ఇచ్చారు, ఎందుకంటే ఇది డ్యూయల్ టోన్ కలర్ కాబట్టి. రేర్ రూఫ్ టాప్ పైన చూసుకున్నట్టయితే సెబీ యాంటీనా అయితే ఆఫర్ చేస్తున్నారు. షాక్ ఫైన్ యాంటీనా అయితే ఇవ్వలేదు దీంట్లో అయితే. రేర్ స్పాయిలర్ చూసుకున్నట్టయితే స్పోర్టీ లుక్ స్పాయిలర్ అయితే డిజైన్ చేశారు దీంట్లో. అండ్ అలాగే హై మౌంటెడ్ టాప్ ల్యాంప్ కూడా ఇచ్చారు. రేర్ గ్లాస్ చూసుకున్నట్టయితే దీని డిజైన్ కూడా చేంజ్ చేయడం జరిగింది. కర్వీ డిజైన్ లో అయితే ఇచ్చారు రేర్ గ్లాస్. అండ్ అలాగే ఈ గ్లాస్ పైన చూసుకున్నట్టయితే డిఫాగర్ అండ్ వైపర్ విత్ వాషర్ అయితే ఇచ్చారు దీంట్లో. సెంటర్ లో చూసుకున్నట్టయితే సుజుకి లోగో అయితే డిజైన్ చేశారు. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే షిఫ్ట్ అనే బ్యాజింగ్ తో అయితే ఇచ్చారు. టైల్ ల్యాంప్ చూసుకున్నట్టయితే దీనిలోనే ఎల్ఈడి డిఆర్ఎల్ సి షేప్ లో ఇచ్చారు. అండ్ అలాగే దీనిలోనే టర్న్ ఆన్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. టైల్ గేట్ పైన చూసుకున్నట్టయితే రేర్ వ్యూ కెమెరా అయితే ఇచ్చారు. రేర్ లో చూసుకున్నట్టయితే 4 రేర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు దీంట్లో అయితే. కింద నంబర్ ప్లేట్ పొజిషనింగ్ విత్ హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారు దీంట్లో. రైట్ సైడ్ లో అండర్ బాడీ చూసుకున్నట్టయితే టోయింగ్ హుక్ అండ్ రియల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు దీంట్లో అయితే. నెక్స్ట్ బూట్ చూసుకున్నట్టయితే ఇది మాన్యువల్ గా గానీ ఇంటీరియర్ లో నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇదైతే. బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 265 లీటర్స్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు దీంట్లో. బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అయితే చేయలేదు. 60-40 స్ప్లిట్ సీట్స్
కార్గో స్పేస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అయితే. అండ్ ఇక్కడ పార్సల్ ట్రే కూడా ఇచ్చారు దీంట్లో అయితే. లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే హాలోజన్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఒక హుక్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో చూసుకున్నట్టయితే. కింద చూసుకున్నట్టయితే స్పేర్ వీల్ అయితే ఇచ్చారు. స్పేర్ వీల్ ఏదైతే ఉందో ఇదైతే స్టీల్ వీల్ అయితే ఇచ్చారు దీంట్లో చూసుకున్నట్టయితే. ఇది ఓవరాల్ గా రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 37 లీటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది దీంట్లో అయితే ఇంక్రీజ్ చేయలేదు. నెక్స్ట్ సెకండ్ రో ప్యాసింజర్ రో చూసుకున్నట్టయితే డోర్ హ్యాండిల్ అయితే రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇవ్వలేదు, కానీ డోర్ హ్యాండిల్ కలర్ చూసుకున్నట్టయితే బాడీ కలర్ అయితే ఇచ్చారు. వైడర్ డోర్ ఓపెనింగ్ అయితే ఇచ్చారు. ఇదైతే 80 డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే డీసెంట్ గ్లాస్ ఏరియా అయితే ఇచ్చారు దీంట్లో చూసుకున్నట్టయితే. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఆల్ న్యూ ఇంటీరియర్, బెలెన్ అండ్ ఫ్రాంక్స్ ఇంటీరియర్స్ మిక్స్ చేసి డిజైన్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఈ ఇంటీరియర్స్ అయితే సెకండ్ రోలో చూసుకున్నట్టయితే 3 పీపుల్ అయితే కూర్చోగలుగుతారు దీంట్లో అయితే. డోర్ పైన చూసుకున్నట్టయితే బ్లాక్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇంటీరియర్ డోర్స్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ అలాగే క్రోమ్ డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు దీంట్లో. హోల్డర్, పవర్ విండో బటన్, బాటిల్ హోల్డర్ అండ్ మొబైల్ హోల్డర్, స్పీకర్స్ అయితే ఇచ్చారు. సైడ్ డోర్ పైన చూసుకున్నట్టయితే సెకండ్ రో సీట్స్ చూసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ అపోస్టల్ డిజైన్ అయితే ఇచ్చారు. లెదర్ సీట్స్ అయితే ఇవ్వలేదు దీంట్లో. అండ్ స్పోర్టియర్ లుక్ లో కనిపించడానికి అయితే ఫ్యాబ్రిక్ అపోస్టల్ డిజైన్ అయితే చేశారు దీంట్లో అయితే. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ సెంటర్ లో హెడ్ రెస్ట్ అయితే మిస్ అయింది. అండ్ అలాగే సీట్ బెల్ట్స్ కూడా ఇచ్చారు దీంట్లో చూసుకున్నట్టయితే. అండ్ అలాగే ఐసోఫిక్స్ చైల్డ్ మౌంటెడ్ కంట్రోల్ అయితే ఇచ్చారు దీంట్లో. అండ్ అలాగే ఆర్మ్ రెస్ట్ కూడా ఇవ్వలేదు. అండ్ కప్ హోల్డర్స్ కూడా మిస్ అయ్యాయి దీంట్లో చూసుకున్నట్టయితే. సైడ్ లో చూసుకున్నట్టయితే ఫోల్డబుల్ హోల్డర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రూఫ్ అయితే ఐవరీ రూఫ్ లైనింగ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే రీడింగ్ ల్యాంప్ అయితే ఇవ్వలేదు దీంట్లో. అండ్ అలాగే సన్ రూఫ్ కూడా ఇవ్వలేదు టాప్ వేరియంట్ లో కూడా. సెకండ్ రో లో చూసుకున్నట్టయితే మేజర్ అప్డేట్ అయితే చేయడం జరిగింది. రేర్ ఏసీ వెంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ జనరేషన్ లో చూసుకున్నట్టయితే. అండ్ అలాగే టైప్ సి పోర్ట్ అండ్ యూఎస్బి పోర్ట్ కూడా ఆఫర్ చేశారు. దీంతో పాటు మొబైల్ హోల్డర్ కూడా ఇస్తున్నారు సెకండ్ రో లో అయితే. అండ్ ఇది ఓవరాల్ గా సెకండ్ రో ప్యాసింజర్ రో చూసుకున్నట్టయితే. నెక్స్ట్ కో ప్యాసింజర్ రో సైడ్ చూసుకున్నట్టయితే రిక్వెస్ట్ డోర్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో అయితే. ఫ్రంట్ నుంచి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే న్యూ డాష్ విత్ ఫ్లోటింగ్ ఇన్ఫాయిన్మెంట్ సిస్టమ్ అయితే డిజైన్ చేశారు దీంట్లో అయితే. సైడ్ డోర్ ప్యానల్స్ పైన చూసుకున్నట్టయితే సిల్వర్ గార్నిష్ ఫినిష్ ట్రీట్మెంట్ అయితే యాడ్ ఆన్ చేశారు దీంట్లో అయితే. డోర్ ప్యానల్ పైన చూసుకున్నట్టయితే పవర్ విండో బటన్, హోల్డర్, మొబైల్ హోల్డర్ అండ్ వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ అయితే ఇచ్చారు ఇక్కడైతే. సీట్ చూసుకున్నట్టయితే వెంటిలేటెడ్ సీట్ అయితే ఆఫర్ చేయలేదు దీంట్లో. హైట్ అడ్జస్టబుల్ గానీ, మూవబుల్ ఆప్షన్ గానీ మాన్యువల్ గానే చేసుకోవాలి. ఆటోమేటిక్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు దీంట్లో అయితే. కో ప్యాసింజర్ రో సీట్స్ చూసుకున్నట్టయితే లెదర్ సీట్స్ అయితే ఆఫర్ చేయలేదు దీంట్లో. ఫ్యాబ్రిక్ స్పోర్టీ బకెట్ సీట్స్ అయితే డిజైన్ చేశారు దీంట్లో అయితే. అండ్ డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే 3 లేయర్స్ ఆఫ్ డాష్ అయితే డిజైన్ చేశారు. అండ్ ప్రతి చోట కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఎక్కడ కూడా సాఫ్ట్ టచ్ లెదర్ అయితే యూజ్ చేయలేదు దీంట్లో అయితే. డాష్ లో చూసుకున్నట్టయితే మిడిల్ లో అయితే సిల్వర్ గార్నిష్ ఫినిష్ ట్రీట్మెంట్ అయితే డిజైన్ చేశారు. ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు. ఇవైతే సీట్స్ నుంచి ఓపెన్ అయ్యేటట్టు అయితే అప్డేట్ అయితే చేశారు దీన్ని అయితే. ఇక్కడ కో ప్యాసింజర్ రో సైడ్ చూసుకున్నట్టయితే ఏసీ వెంట్ కూడా ఇచ్చారు. ఇక్కడ గ్లవ్ బాక్స్ చూసుకున్నట్టయితే డీసెంట్ స్టోరేజ్ ఆఫ్ గ్లవ్ బాక్స్ అయితే ఇచ్చారు. కూలింగ్ ఫంక్షనింగ్ ఫ్యూచర్ అయితే ఇవ్వలేదు దీంట్లో అయితే. నెక్స్ట్ డ్రైవర్ సైడ్ చూసుకున్నట్టయితే డోర్ పైన చూసుకున్నట్టయితే రిక్వెస్ట్ సెన్సార్ డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు దీంట్లో. డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ చూసుకున్నట్టయితే క్రోమ్ డోర్ హ్యాండిల్ విత్ సిల్వర్ గార్నిష్ ఫినిష్ ట్రీట్మెంట్ తో అయితే డిజైన్ చేశారు. పవర్ విండోస్ ఇన్ 1 టచ్ లో ఇస్తున్నారు. లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ అండ్ అన్లాక్, ట్రిక్ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ సైడ్ ఓఆర్విఎంస్ కంట్రోల్ అయితే ఇచ్చారు. సైడ్ డోర్ ప్యానల్ పైన చూసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. హోల్డర్, వాటర్ బాటిల్ హోల్డర్, మొబైల్ హోల్డర్ అండ్ స్పీకర్ అయితే స్టాండర్డ్ గా ఇచ్చారు. డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ స్పోర్టీ బకెట్ సీట్స్ విత్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇదైతే హైట్ అడ్జస్టబుల్ గానీ, మూవబుల్ గానీ మాన్యువల్ గానే చేసుకోవాలి. ఆటోమేటిక్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు దీంట్లో అయితే. డ్రైవర్ సైడ్ చూసుకున్నట్టయితే ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే పుష్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ దాని పక్కనే హిల్ హోల్డ్ కంట్రోల్ బటన్ అయితే ఇచ్చారు. దాని కిందనే ఆటో డిమ్మింగ్ లైట్స్ కంట్రోల్ అయితే ఇచ్చారు. చూసుకున్నట్టయితే బానెట్ ఓపెన్ బటన్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ బటన్ అయితే ఇచ్చారు ఇక్కడైతే. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే 3 పెడల్స్ అయితే ఇచ్చారు, ఎందుకంటే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి. నెక్స్ట్ డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు ఈ డాష్ బోర్డ్ లో. సెంటర్ లో చూసుకున్నట్టయితే 9-inch ఇన్ఫోయిన్మెంట్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే తో పాటు 40+ కనెక్టెడ్ ఫీచర్స్ తో అయితే ఇచ్చారు. టైమ్ అండ్ డేట్, వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎఫ్ఎం రేడియో, ఆడియో అండ్ మీడియా కంట్రోల్స్, ఫ్యూయల్ రేంజ్, కాలింగ్, పెయిడ్ డివైజెస్, మ్యాప్స్, డిస్ప్లే సెట్టింగ్స్, మై ఇమేజెస్, మీడియా సెట్టింగ్స్ అండ్ ఫేవరెట్స్ అండ్ సుజుకి కనెక్టివిటీతో అయితే ఇచ్చారు. అపాయింట్మెంట్ డిస్ప్లే కింద చూసుకున్నట్టయితే
హారిజాంటల్ ఏసీ వెంట్స్ అయితే రీడిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే హజార్ లైట్ స్విచ్ కూడా సెంటర్లోనే ఇచ్చారు. పైన సెంటర్లో చూసుకున్నట్టయితే క్రోమ్ గార్నిష్ ట్రిమ్ ట్రీట్మెంట్ అయితే డిజైన్ చేశారు. ఏసీ చూసుకున్నట్టయితే సింగిల్ జోన్ డిజిటల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే ఇచ్చారు. కింద చూసుకున్నట్టయితే 12 వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే యూఎస్బి పోర్ట్ కూడా ఇచ్చారు. దీంట్లో వైర్లెస్ చార్జర్ ప్యాడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కింద చూసుకున్నట్టయితే ట్విన్ కప్ హోల్డర్ అయితే ఇచ్చారు. దీని ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో అయితే హ్యాండ్ బ్రేక్ చూసుకున్నట్టయితే క్రోమ్ డిప్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. దీంట్లో ఆమ్రెస్ట్ చూసుకున్నట్టయితే ఈసారి కూడా ఇవ్వలేదు దీంట్లో అయితే. అండ్ ఇక్కడ పైన సెంటర్ లో చూసుకున్నట్టయితే మాన్యువల్ డిమ్మింగ్ IRVM, హాలోజన్ డోర్ లైట్స్ అండ్ బ్లూటూత్ స్పీకర్ విత్ మైక్ అయితే ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ స్టీరింగ్ చూసుకున్నట్టయితే 3 స్పోక్ మల్టీ ఫంక్షనింగ్ స్టీరింగ్ అయితే డిజైన్ చేశారు. దీంట్లో అయితే స్టీరింగ్ సెంటర్ లో చూసుకున్నట్టయితే సుజుకి లోగోతో అయితే డిజైన్ చేశారు. స్టీరింగ్ ని చూసుకున్నట్టయితే లెదర్ మెటీరియల్ తో అయితే వ్రాప్ చేశారు విత్ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ తో అయితే. స్టీరింగ్ పైన రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ పైన చూసుకున్నట్టయితే ఆడియో మీడియా కంట్రోల్స్ అండ్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ తో పాటు కాలింగ్ కంట్రోల్ కమాండ్ కూడా ఇచ్చారు. అండ్ స్టీరింగ్ హైట్ అడ్జస్టబుల్ ఆప్షన్ అయితే ఇచ్చారు, కానీ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు దీంట్లో అయితే. స్టీరింగ్ కింద లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే నార్మల్ వైపర్ కంట్రోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఆటో హెడ్ ల్యాంప్ కంట్రోల్ అయితే ఇచ్చారు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకున్నట్టయితే 4.2 ఇంచ్ MID సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. మళ్ళీ అదే పాత షిఫ్ట్ లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ కన్సోలే ఈ కొత్త జనరేషన్ లో కూడా కంటిన్యూ చేశారు. లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ట్రిప్ అండ్ ఓడోమీటర్, రైట్ సైడ్ లో అయితే స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. పవర్ అండ్ టార్క్ సప్లై, టాకో విత్ స్పీడో అయితే డిజిటల్ లో ఇచ్చారు. దీని అయితే మాన్యువల్ గానే అడ్జస్ట్ చేసుకోవాలి. యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, టైమ్ అండ్ డేట్, ఫ్రంట్ అండ్ రేర్ మోషన్, సింపుల్ విత్ సేమ్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్, టాకో అండ్ అనలాగ్ అయితే ఇచ్చారు దీంట్లో. అండ్ ఇది ఓవరాల్ గా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ హుడ్ క్వాలిటీ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ఇంజన్ హుడ్ లోపల ఇన్సులేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్ గా అయితే చేశారు. అండ్ ఇంజన్ చూసుకున్నట్టయితే న్యూ G సిరీస్ ఇంజన్ తో అయితే డిజైన్ చేశారు ఈ కొత్త షిఫ్ట్ అయితే. ఇంజన్ డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్టయితే 1197 cc, పవర్ చూసుకున్నట్టయితే 80.4 bhp అండ్ టార్క్ చూసుకున్నట్టయితే 117 Nm/m. 3 సిలిండర్ ఇంజన్ తో అయితే డిజైన్ చేశారు ఈ ఇంజన్ అయితే. ఈ ఇంజన్ లో చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ సిలిండర్స్ గానీ, పవర్ గానీ, టార్క్ గానీ తగ్గించారు మైలేజ్ అయితే ఇంక్రీజ్ చేయడం కోసం అయితే. కీ చూసుకున్నట్టయితే సింపుల్ అండ్ ఓల్డ్ కీ అయితే ఇచ్చారు. లాక్ అండ్ అన్లాక్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సుజుకి లోగోతో అయితే డిజైన్ చేశారు. ఇంట్లో వేరియంట్స్ చూసుకున్నట్టయితే LXi వచ్చేసి బేస్ వేరియంట్, VXi ఆప్షన్ చూసుకున్నట్టయితే మిడ్ వేరియంట్, ZXi ప్లస్ DT చూసుకున్నట్టయితే టాప్ వేరియంట్. దీంట్లో ఆటోమేటిక్ కూడా ఆప్షన్ ఉంది దీంట్లో మిడ్ వేరియంట్ లో అండ్ టాప్ వేరియంట్ లో చూసుకున్నట్టయితే. నెక్స్ట్ ఇదైతే 9 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు. మెటాలిక్ సిజిలింగ్ రెడ్, పర్ల్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ స్ప్లెండెడ్ సిల్వర్, సిజిలింగ్ రెడ్ విత్ పర్ల్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్, ప్రైమ్ లస్టర్ బ్లూ, ప్రైమ్ నోవల్ ఆరెంజ్, లస్టర్ బ్లూ విత్ పర్ల్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్, మెటాలిక్ మ్యాగ్నా గ్రే అండ్ పర్ల్ ఆర్కిటిక్ వైట్ మిడ్ నైట్ బ్లాక్. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 6,49,000 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్. ఓవరాల్ గా ఈ కొత్త షిఫ్ట్ లో చూసుకున్నట్టయితే థర్డ్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోర్త్ జనరేషన్ లో అయితే చాలా న్యూ ఫీచర్స్ అనేది యాడ్ చేశారు. అండ్ అలాగే సేఫ్టీ అండ్ డిజైన్ పరంగా కూడా చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు ఈ కొత్త షిఫ్ట్ లో అయితే. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఆటోమొబైల్ వీడియోస్. థ్యాంక్ యూ.